హలో అండి. రీసెంట్గా గోకర్ణకి వెళ్ళాము. అక్కడ శ్రీ మహాబలేశ్వర స్వామి శివుని ఆలయం, ఆత్మలింగ దర్శనం, ఇంకా నారాయణ బలి, పితృపూజ గురించి నాకు తెలిసినవి చెప్తాను. శ్రీ మహాబలేశ్వర ఆలయం కర్ణాటకలోని గోకర్ణలో ఉందండి. మ్యాంగ్లూరు నుండి వస్తే కనుక 3 to 4 అవర్స్ పడుతుంది. అదే గోవా నుంచి వస్తే కనుక 3 అవర్స్ పడుతుంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. శివుని ఆత్మలింగం ఇక్కడ ఉండటం చేత గోకర్ణని భూ కైలాసగా భావించి భక్తులు కొలుస్తూ ఉంటారు. ఈ గోకర్ణలో పూజలన్నీ కాశీ, రామేశ్వరంతో సమానంగా భావిస్తారు. ఈ ఆలయంలోని దేవుణ్ణి దర్శించుకోవాలంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే రావాలండి. ఒకవేళ తెలియక దర్శనానికి వస్తే అక్కడ లోకల్ షాప్స్లో మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ దొరుకుతాయి. ఓన్ వెహికల్స్తో వస్తే కనుక మనకి పార్కింగ్ బీచ్ సైడ్ ఉంటుందండి. అలాగే బీచ్లో కాలు కడుక్కుని దేవుణ్ణి దర్శించుకోవడం ఇంకా మంచిది. శ్రీ మహాబలేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా మనం గణపతిని దర్శించుకోవాలండి. ఈ ఆలయం పక్కకే శ్రీ మహాగణపతి స్వామి ఆలయం కూడా ఉందండి. ముందుగా ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ మహాబలేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళాలి. శ్రీ మహాబలేశ్వర ఆలయంలోకి వెళ్ళగానే ఆత్మలింగ నమూనా మనకు దర్శనమిస్తుంది. ఆ నమూనాకు దిగువన ఓ సాలగ్రామం కనిపిస్తుంది. ఆ సాలగ్రామం పీఠం మధ్యలో ఓ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోకి చూస్తే నిజమైన శివ ఆత్మలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేతితో తాకవచ్చు. గుడి మధ్యాహ్నం 1 గంటకి మూసివేస్తారండి. తర్వాత మళ్ళీ 5 గంటలకు తెరుస్తారు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అంటేనే ఇక్కడ నారాయణ బలి, పితృపూజలు చాలా ప్రసిద్ధి. ఈ మహాబలేశ్వరంలో నారాయణ బలి ఒక ప్రత్యేకమైన పూజ. ఇది పితృదోషం, అకాల మరణం, అన్యాయ మరణం, ఇతర అనారోగ్యాల మరణం, బాధ వంటి సమస్యలను తొలగించడానికి చేస్తారు. ఈ పూజలో ముందుగా నారాయణ స్వరూపంగా పూజిస్తారు. తరువాత కర్మకాండం ప్రకారం పిండ ప్రదానం, హోమం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మకు శాంతి లభిస్తుందని, వంశపారంపర్యంగా ఉన్న పితృదోషాలు తొలగుతాయని నమ్మకం. ఇక పితృపూజ లేదా శ్రాద్ధం అంటే మన పూర్వీకుల ఆత్మలకు శ్రద్ధాంజలి అర్పించడం. ఈ పూజలో పిండ ప్రదానం, తర్పణం, హోమం, బ్రాహ్మణ భోజనం చేస్తారు. ఈ నారాయణ బలి, పితృపూజల వల్ల దోషాలన్నీ పోయి సమస్యల నుండి బయటపడతారని నమ్ముతారు. ఈ నారాయణ బలి, పితృపూజల తర్వాత స్నానమాచరించి శ్రీ మహాబలేశ్వర స్వామి ఆత్మలింగ స్పర్శ దర్శనానికి వెళ్తారు. ఇక లోకల్ మార్కెట్స్ మన చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి.